సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో 99 టీవీ క్యాలెండర్ను ఎస్ఐ శ్రీశైలం ఆవిష్కరించారు. వార్తలను ప్రజలకు చేరవేయడంలో 99 టీవీ ముందుంటుందని తెలిపారు. చైనా మాంజా పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో విక్రయించకూడదని సూచించారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నారాయణఖేడ్ మండల ప్రజలకి 2026 నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా 99 టీవీ వారి నూతన క్యాలెండర్ను ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఆవిష్కరించడం జరిగింది. జర్నలిజం ఆయుధంగా ప్రజలకి వార్తలు శరవేగంగా ఖచ్చితత్వంతో చేరవేస్తున్నటువంటి 99 ఛానల్ వారికి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఉత్సవాలు జరుపుకునేటప్పుడు పతంగులు ఎగరవేసేటప్పుడు ప్రజలు చైనీస్ మాంజా నుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చైనీస్ మాంజా ద్వారా ప్రజలకు కానీ, పక్షులకు కానీ, ఇతర జంతువులకు కూడా ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకండి. అటువంటి